హాయ్ ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది ఈరోజు రిలీజ్ అయిందండి. సో ఇందులో చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు ద పోస్ట్ ఆఫ్ సిఐఎస్ జనరల్, సిఐఎస్ఎస్, డిఐఎస్ ఈ రకంగా పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇవి టోటల్గా రెగ్యులర్ వేకెన్సీస్ అండి. సో మీకు సెలెక్ట్ అయిన తర్వాత మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో జాబ్లో నుంచి వీళ్ళు తీసేయడం జరగదు. సో ఇవి పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇక నెక్స్ట్ ద ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ విల్ బి అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. సో మనకి 21/11/2021 నుంచి 1/12/2021 వరకు అప్లై చేసుకోవచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, 21/11/2021 నుంచి 1/12/2021 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ మనకి 1/12/2021 మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ అవుతుంది అప్లికేషన్. ఇక వేకెన్సీ చూద్దాం. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ ప్రొవిజనల్ అండ్ మే వేరీ సిన్స్ దేర్ ఈజ్ ఏ ప్రపోజల్ విత్ గవర్నమెంట్ ఫర్ శాంక్షన్ for new post. There is a likelihood of increase in number of post. సిఐ స్పెషలిస్ట్ వచ్చేసి మనకి 794 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ద స్పెషాలిటీస్ మెన్షన్ బిలో. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పెథాలజీ, ఆప్టమాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ, డర్మటాలజీ, ఈఎన్టీ ఇవి అని పోస్టులని ఇవ్వడం జరిగింది మనకి. వేకెన్సీస్ పర్మిటెడ్ బై గవర్నమెంట్. 794 ఖాళీలు ఇచ్చారు. నంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీస్ 500, అరైజింగ్ వేకెన్సీస్ డ్యూ టు ప్రమోషన్స్ 294 ఖాళీలు అనేది ఇవ్వడం జరిగింది. సిఏఎస్ జనరల్ 86 ఖాళీలు ఇచ్చారు. ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ 56, అరైజింగ్ వేకెన్సీస్ 30. డ్యూ టు ప్రమోషన్స్ డిఏఎస్ 16 ఉన్నాయండి. ఇక నెక్స్ట్ రెన్యుమరేషన్ చూసినట్లయితే మన కన్సాలిడేట్ అమౌంట్ 53,500 రూపాయలు ప్రతి నెల పే చేయడం జరుగుతుంది ఫస్ట్ 3 ఇయర్స్ అనేది. ఆ తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ చేసేసి రెగ్యులర్ శాలరీస్ అనేది ఇస్తారనమాట. ఇక నెక్స్ట్ చూద్దాం. కాన్స్టిట్యూషన్ జోన్స్. మనం ఏ జోన్ కింద వస్తామనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ జోన్ వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. సెకండ్ జోన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. థర్డ్ జోన్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఫోర్త్ జోన్ చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. The local reservation is only providing zonal representation. The candidates will be posted in any vacancies in the state. మీకు ఎక్కడైనా ఇవ్వచ్చండి పోస్టింగ్ అనేది, మీరు అక్కడ వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ సిఐఎస్ జనరల్ అప్లై చేసే వాళ్ళు కంపల్సరీగా ఎంబీబీఎస్ అనేది తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. నెక్స్ట్ సిఐఎస్ స్పెషాలిటీస్. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ పీజీ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆర్ డిఎన్బి. నెక్స్ట్ డిఐఎస్. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ బీడిఎస్ ఆర్ ఈక్వలెంట్. The candidate must be registered with AP State Medical Council or AP Dental Council constituted under MCI or DCI Act. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 42 సంవత్సరాలు అనేది అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. 1/7/2021 నాటికి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు సడలింపు ఇచ్చారండి బీసీలకు. ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాలు సడలింపు, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు. అంటే టోటల్గా వీళ్ళు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీ చూసినట్లయితే ఓసీ బీసీ 1,500 రూపాయలు పే చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మనకి ఈ అమౌంట్తో పాటు బ్యాంక్ ఛార్జెస్ కింద ఎంతో కొంత అమౌంట్ అనేది కట్ అవడం జరుగుతుంది. కాబట్టి 1,500 అని ఫిక్స్ కావద్దు, 1,000 రూపాయలని ఫిక్స్ కావద్దు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ పేమెంట్. అప్లికేషన్ ఫీజ్ 1,500 ఓసీ బీసీ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 1,000 రూపీస్ పెయిడ్ బై ఆన్లైన్. ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ మనకి 1/12/2021. ఇక నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్. టోటల్గా 100 మార్కులకి అనేది ఉంటుంది. సిఐ స్పెషాలిస్ట్కి 65% మీకు వచ్చిన సబ్జెక్ట్ని బట్టి తీసుకుంటారండి. అడిషన్గా 10% విల్ బి అలొకేటెడ్ పీజీ డిగ్రీ మీద తీసుకుంటారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిఐఎస్ జనరల్ 75% విల్ బి అలొకేటెడ్ ఫర్ అగ్రిగేట్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద ఆల్ ఇయర్స్. ఎంబీబీఎస్ ఆర్ డిఎస్. నెక్స్ట్ అప్ టు 10 మార్క్స్, దట్ ఈస్ 1 మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ రిక్విసైట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వెయిటేజ్ అప్ టు 15% విల్ బి గివెన్ టు ద డాక్టర్స్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ ఆర్ హానోరియం. మనకి ఎవరైనా అవుట్సోర్సింగ్ కింద కానీ కాంట్రాక్ట్ కింద లేదా హానరియం కింద వర్క్ చేసిన వాళ్ళకి 15% అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియా. మీరు వర్క్ చేసిన ఏరియాని బట్టి 2.5 మార్కులు 6 మంత్స్ అనేది ట్రైబల్ ఏరియా వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తారు. 2 మార్కులు వచ్చేసి రూరల్ ఏరియా వర్క్ చేసిన వాళ్ళకు, 1 మార్క్ వచ్చేసి మనకి అర్బన్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకు. అదేవిధంగా బేస్డ్ ఆన్ కోవిడ్-19 డ్యూటీస్. కోవిడ్ కింద పనిచేసిన వాళ్ళకి 5 మార్కులు 6 నెలలకి, అదేవిధంగా 10 మార్కులు 1 ఇయర్కి, 15 మార్క్స్ 6 మంత్స్కి అనేది 1.5 ఇయర్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నో వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ద సర్వీసెస్ రెండర్డ్ లెస్ దెన్ 6 మంత్స్. 6 నెలల కన్నా తక్కువ చేసిన వాళ్ళకి ఎటువంటి
వెయిటేజ్ అనేది ఇవ్వడం జరగదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద మెడికల్ ఆఫీసర్ హు వర్క్డ్ ఆన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానోరియం బేసిస్ అండ్ డిస్కంటిన్యూడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఫర్ వాట్ ఆఫ్ వేకెన్సీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ కాంట్రాక్ట్ weightage. Next, the maximum weightage for government service rendered on contract outsourcing on honorarium basis tribal, rural or urban areas including COVID-19 doses 15%. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఇక సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాలి. 10th మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే పీజీ డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ డిఎన్బి దానికి ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ మెమో అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ టు అబ్టైన్ అండ్ సబ్మిట్ మార్క్స్ మెమోస్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీస్ వేర్ ఎవర్ గ్రేడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మార్క్స్ ఆర్ ఇష్యూడ్. ఇన్ ద absence ఆఫ్ మార్క్స్ మెమోస్ మార్క్స్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ ద రూల్స్ ఇన్ ఫోర్స్. సో మీరు కంపల్సరీగా ప్రతి సర్టిఫికేట్ అనేది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ చూసినట్లయితే వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏపీ మెడికల్ కౌన్సిల్. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th వరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లోకల్ నాన్ లోకల్ అని తెలుసుకోవడానికి కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ ఇష్యూడ్ బై సదరం పాస్. సో హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఆ పాస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ సర్టిఫికేట్. సో తర్వాత ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్ క్లియర్ అండ్ విజిబుల్ డాక్యుమెంట్స్ A to H of para 6 ఫైలింగ్ విచ్ అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. అప్లికేషన్స్ వితౌట్ ద అబౌవ్ డాక్యుమెంట్స్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సర్టిఫికేట్లు మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఏ ఒక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ద క్యాండిడేట్స్. సో అండర్ గోయింగ్ పీజీ ఆర్ సప్లిమెంటరీ స్పెషాలిటీ కోర్స్ ఆర్ అడ్వైజ్ నాట్ టు అప్లై. సో undergoing PG or super specialty courses are advised not to apply. Next, permission will not be given to continue their PG or super specialty course under any circumstances if selected. So selected will be posted in any medical institution. Next, if selected should stay at the bona fide headquarters compulsory. సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు.